ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. యాక్షన్ బ్లాక్ అని తెలుస్తోంది, కానీ లీడ్ ఏమిటో రీజన్ ఏమిటో తెలిస్తేనే కదా నాకు మూడొచ్చేది. రేయ్, నీకు మూడు రప్పించడమే మా పనా? రేయ్, చెప్పి కొట్టండ్రా. మిమ్మల్ని చూస్తుంటే కామెడీ రౌడీలా ఉన్నాను. కామెడీ రౌడీలా? రేయ్, నిజం రౌడీలోనా మేము? ఇలా చూడండి, నేను గొడవల్లో తలదూర్చకూడదని 3000 పెట్టి మా అమ్మ ఈ రోజే ఈ తాయితని కట్టించింది. దీన్ని ఒక్కరోజైనా ఉండనివ్వంటరా? సరే, ఓ పని చేయండి, ఇవాళకి వెళ్ళి రేపు రండి. నువ్వేమన్నా రాముడివా? ఇవాళ వెళ్ళి రేపు రమ్మంటున్నావు? రేయ్, మళ్ళీ మొదలెట్టేశాడ్రా యాక్షన్ బ్లాక్ నే. ఏయ్, ఇప్పుడు నీకు ఇది అవసరమారా? మూసేయి, పీకి పందిరేసేస్తారు. రాముణ్ణి కాదు, ఆయన శిష్యుడికి శిష్యుణ్ణిరా. రే, నేను ఇలాగే లైవ్ టెలికాస్ట్ చేసేద్దామా? సిగ్గులేదు. కొట్టేది ఏంటిది? ఫైటే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడైనా ఫైట్ కి లీడ్ ఏమిటో చెప్పరా? చెప్పరా? వీరభద్రం చెల్లెల్ని నాకు ఖాయం చేశారు. ఆ అమ్మాయిని మీరు లవ్ చేస్తున్నట్టుగా. ఎవరు చెప్పారు? ఆ అమ్మాయి తరఫు వాళ్ళు చెప్పారు. ఆ అమ్మాయి ఇల్లు ఎక్కడా? ఏయ్, నేను లవ్ చేశానా? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? లేదు. మరెందుకు లవ్ గివ్వు అంటూ రౌడీని పంపించావు? ఊరికే. ఊరికేనా? అంటే నేను గొడవ పడ్డం నీకు టైం పాసా? కుట్టేరట పడ్డు. నన్ను క్షమించన్నయ్య. అన్నయ్య? అవునన్నయ్య, నేను ఒక ఆయన లవ్ చేశాను, కానీ మా అన్న ఒక రౌడీకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు. ఆ రౌడీకి నేను ప్రేమించిన వాడు దొరుకుంటే ఈ పాటికి చంపేసేవారు. ఆయన కాపాడడానికి మీ అడ్రస్ ఇచ్చారు. ఇచ్చారా? ఎవరు? ఎవరదే?
ఏయ్ చేసినంత చేసేసి దాక్కుంటావా నాతోనే అట్లా నువ్వేగా చెప్పావు పబ్లిక్ సర్వెంట్ అని, అందుకే నీకు సోషల్ వర్క్ ఇచ్చాను. సరే సరే, ఇప్పుడు వెళ్ళవని సక్సెస్ చేయి. దీనికోసమేం కాదులే గాని నువ్వు చెప్పమ్మా, నువ్వు నిజంగానే లవ్ చేస్తున్నావా? అవునన్నయ్య, ఎలాగైనా మీరే మా ఇద్దరిని కలపాలి. దిగులు పడకమ్మా, రేపు నీకు అతనికి పెళ్లి ఒక విఐపి సమక్షంలో. ఎవర్రా నువ్వు? పెళ్లి కొడుకు ఫ్రెండ్. పెళ్లి కూతురికి ఫ్రెండ్ అని. బాబు తాళి కట్టు. ఏంటయ్యా నన్నే తెరిపిస్తావు? ఇక్కడ ఆయనే పంతులు మంత్రాలు చదువుతున్నాడు, భయపడకూడదు. తాళి కట్టు. నా చెల్లెలికి పెళ్లి చేయటానికి నువ్వెవడురా? ఇప్పుడు నీ చెల్లెలకి నేనే అన్నయ్యని. రేయ్, ఈ వీరభద్రుడు నీకు స్పాట్ పెట్టాడు రా, నిన్ను నరికి పోగులు పెడతాను. రేయ్, నీ బెదిరింపులన్నీ ఇంకెవరితోనైనా పెట్టుకో, నాతో పెట్టుకున్నావో నరికేస్తా. రేయ్, పీక తెగ్గొస్తా. రేయ్, 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 అమ్మనే, ఆగరా. రేయ్, బయటకు వచ్చి రారా, ఏంటమ్మా? నువ్వెవరికి పెళ్లి చేయించావో తెలుసా? 5-6 హత్యలు చేసి 10-15 సంవత్సరాలుగా జైల్లో ఉంటున్న వాడి చెల్లెలు పెళ్లి చేయించావు. పట్టపగలు మార్కెట్లో ఇద్దరిని పట్టుకుని నరికేయడు నేను నా కళ్ళారా చూశానురా. ఇప్పుడు వాడు జైల్లో ఉన్నాడు. వాడు బయటకు వచ్చిన తర్వాత నీ పరిస్థితి, మా ఇద్దరి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించావా? తనకి పెళ్లి అయిపోయింది కదా, వచ్చి చెల్లెల్ని చంపుకుంటాడా? వదిలేయమ్మా. ఇలా అధిక ప్రసంగంగా మాట్లాడడం మంచిది కాదు. ఇక మీద ఎలాంటి గొడవలకి పోనని నా మీద ఒట్టేయి. ఏంటమ్మా దీనికి పోయి ఒట్టేయమంటావు? నా మీద ఒట్టేయి. అరే అమ్మా, ఒట్టేయిరా, అరే నేను అమ్మా, చెప్తున్నానుగా, నా మీద ఒట్టేయి. వదిలేయమ్మా. అన్నయ్య, ఈ విషయంలో నేను అమ్మ పక్షమే. నీ తోడబుట్టిందని నా గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఎవడో రౌడీ గారి చెల్లెలకి పెళ్లి చేసి పెట్టావు. ఇలా చూడమ్మా, అన్నయ్యకి నీకంటే నా మీదే ప్రేమ ఎక్కువ. ఇక మీద అనవసరంగా ఎలాంటి గొడవల్లోనూ తలదూర్చునని ఈ తల మీద చెయ్యేసి ఒట్టేసేసావు. దీన్ని మీరు ఇంకెవరినైనా కొట్టావనుకో, ఈ తలకే ప్రమాదం. ఇన్నాళ్ళకి నువ్వు నా కూతురుగాను మీ అన్నయ్యకి చెల్లెలుగాను మాట్లాడేవే. ఇలా చూడరా, నువ్వు నీ చెల్లెల మీద ఒట్టేశావు. ఇక మీద గొడవల జోలికి వెళ్ళావో దీనికే ప్రమాదం. జాగ్రత్త. భోజనానికి రండి. ఈ గాడిద బుద్ధుందా నీకు? నా గురించి నీకు తెలుసు కదా. రేపు ఇలాగే ఇంకెవరైనా పట్టుకుని చావు కొట్టాను అనుకో, అప్పుడు నీకేగా ప్రమాదం. ఎందుకు ఇలా చేసావు? నువ్వు ఒట్టేసింది నా తల మీద కాదు. ఏంటి వాగుతున్నావు? టడడాయ్. ఎవరి తలో? నువ్వింక ఎవరిని కొట్టినా, తిట్టినా, చంపినా ఈ జుట్టు ఎవరికి సొంతమో వాళ్ళకే ప్రమాదం. ఎలా ఉంది? నా మంచి చెల్లెలు. ఏం చేస్తున్నారా అక్కడ? ఒట్టు వేసా మాట అక్క నువ్వు వెళ్ళి భోంచే. పర్వాలేదులే, వెళ్ళక్క. ఒక నిమిషం, అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే, అవును, ఆయనకేంటి? ఆయనకి లడ్డు పెట్టకండి. ఏ? షుగర్ పేషెంట్. ఒక నిమిషం, అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే, అవును, కోడిగుడ్డ ఆయనకి పెట్టకండి. ఆయనకి గ్యాస్ ట్రబుల్. నా ఏం చెప్పారు, లేకపోతే నాకు ట్రబుల్ అయ్యేది. ఒక నిమిషం, అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే, అవును, ఆయనకి చాప్ పెట్టకండి. ఆయన ప్యూర్ వెజిటేరియన్. చూడండి, గుడ్డు కూడా పెట్టలేదు.
నయం ముందే చెప్పారు. అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే అవును. ఆయనకి మటన్ చికెన్ పెట్టకండి. ఎందుకమ్మా? ఆయనకి కొలెస్ట్రాల్. నీకెందుకమ్మా ఆయన సంగతి? నేను ఆయనకి అత్త కూతుర్ని. ఓహో అదా విషయం. ఏంట్రా నేనేమన్నా వెర్రి బెంగళలా కనిపిస్తున్నానా? ఎవరు నా విస్తట్లో వడ్డించట్లేదు. వీడి విస్తట్లో వడ్డించారు, వీడి విస్తట్లో వడ్డించారు, వాడి విస్తట్లో వడ్డించారు. ఒట్టాకు తింటాను నేనేమన్నా గడ్డి తినే మేకనా? ఎవరు ఇక్కడ కాంట్రాక్టర్? వస్తున్నా. నమస్కారం అండి. ఏంట్రా నమస్కారం? నేనే కాంట్రాక్టర్ పాండుని. వంటలో ఏదైనా తక్కువ అయిందా? పోయమంటుంది. ఏం వడ్డించనే లేదయ్యా. ఏంటి? దానికి అసలు ఏమి తగలలేదు. అసలు వడ్డించనే లేదా? రే సుబ్బయ్య రామయ్య రండి రైట్. వడ్డించే వాళ్ళందరూ రండిరా. ఏంట్రా ఆయనకి ఏమీ వడ్డించలేదు అంటున్నారు? ఆయనకి గ్యాస్ ట్రబుల్ అంట, అందుకే గుడ్డెట్లేదు. గ్యాస్ సార్ వెజిటేరియన్, చేప ఎలా పెట్టను? వెజిటేరియన్. ఈయనకి ఒళ్ళంతా కొలస్తాలే, అందుకే మటన్ ఎట్లేదు. కొలెస్ట్రాలా? ఈయనకి షుగరు అందుకే లడ్డు పెట్టలేదు. షుగరా? షుగర్ అని ఎవరు చెప్పారా? ఫిగరు ఫిగరా? మీ అత్త కూతురు ఫిగర్ గా అవుతే కవరా? ఎవరా అత్త కూతురు? అదిగో ఏయ్, నువ్వు నా అత్త కూతురువా? ఏ రూట్ లో? నా రూట్లో. నీ రూట్ లోనా? అవును, నువ్వు నన్ను చేసుకుంటే మా అమ్మ నీకు అత్తగారే కదా. అందుకే నువ్వు అడ్డమైన వాడి చేతి వంట తినకూడదని నేను అలా చెప్పాను. అప్పుడు నువ్వు వచ్చి వడ్డించు. వడ్డిస్తాను, పని మనిషిగా కాదు, భార్యగా.